హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోలమ్స్ కిచెన్. ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పావు కప్పు బాదంని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పావు కప్పు జీడిపప్పును కూడా వేసుకొని వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తిరిగి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కర్బూజా గింజలు, అలానే 2 టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజల్ని వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని కూడా వేసుకోవాలి. వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా నువ్వులు కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి వీటిని మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. అవి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు డేట్స్ని వేసుకోవాలి. ఇందులోనే మీ దగ్గర ఉంటే యాప్రికాట్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు కిస్మిస్ని కూడా వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్నంతా ఒకసారి మంచిగా కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూలని తయారు చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలని తయారు చేసుకోవాలి. ఈ లడ్డూలు రోజుకొకటి తిన్నా చాలా హెల్తీగా ఉంటారు. ఇలా తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ లడ్డు. ఇలానే మొత్తం అన్ని లడ్డూలను తయారు చేసుకొని తీసుకోవాలి. ఈ లడ్డూలు ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయి. ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 మంత్ వరకు కూడా స్టోర్ ఉంటాయి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. ఇలా మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Please subscribe to my channel Polam's Kitchen.